ఒంగోలులో వికలాంగులు వైసీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. గత ప్రభుత్వంలో రాజ్యాంగబద్ధంగా ఇచ్చిన గవర్నమెంట్ డాక్టర్స్ సర్టిఫికేట్స్ని ఇప్పుడు ఎందుకు చెల్లడం లేదంటూ కలెక్టర్ని కలిసి వివరించిన అనంతరం వైసీపీ నాయకులు మీడియా ముందుకు వచ్చి ఒక్క ప్రకాశం జిల్లాలోనే 3,500 పైన పెన్షన్స్ను తొలగించారని, ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 పైన తొలగించారని, కొంతమంది దివ్యాంగులు పెన్షన్ మీద ఆధారపడి జీవిస్తున్నారని, గెలిచినప్పటి నుంచి ఒక్క కొత్త పెన్షన్ ఇవ్వని కూటమి ప్రభుత్వం డాక్టర్ సర్టిఫైడ్ చేసి ఇచ్చిన సర్టిఫికేట్స్ ప్రకారం ఇచ్చిన పెన్షన్స్ను ఎలా రద్దు చేస్తారని వారు ప్రశ్నించారు. సార్ నాజుగా సార్ కొద్దిగా ముందుకు రావాలి. ఓకే ఇప్పుడు సార్ రండి బాబు బాబులు బాబులు బాబు 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 నిలబడయా బాబు ప్లీజ్ నిలబడయా బాబు సార్ పంపిస్తే సార్ పంపింది అక్కడ ఎంట్రీ పెట్టు. బాబు కనపడండి ఎంత చెప్పినా వికలాంగులు ఉన్నారు కొంచెం అనుకోండి రవన్నా చాలా ఇన్సూరెన్స్ బాగుందా కదా మీరు ఏమైనా పంపించి రిప్రజెంటేషన్ తీసుకున్నారు. PDDRD AD డిసేబుల్ వెల్ఫేర్ రవన్నా తమ్ముడు కొద్దిగా ఎన్నుకున్నాం. దాదాపు 20-30 సంవత్సరాల నుంచి వాళ్ళు దాని మీద ఆధారపడి బ్రతుకుతున్నారు. ఓవర్ హెల్పింగ్ కన్స్ట్రోల్తో ముందుగా బాబు యాక్చువల్గా 20%కి పెరిగి ఉన్నటువంటి వాళ్ళే ఈరోజు మళ్ళీ టెస్ట్ చేసి 20% లేదు అని చెప్పి తీసేయడం అనేది నిజంగా
ఈ సమాజంలో వీటి మీద ఆధారపడి అన్ని జిల్లాలలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వికలాంగులకు అండగా ఉండాలనే ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. పర్టికులర్గా ప్రకాశం జిల్లాకు సంబంధించి మా ప్రీతమ నాయకుడు ప్రకాశం జిల్లా పార్టీ అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క ఆలోచనల మేరకు ఈరోజు దివ్యాంగుల విభాగం అధ్యక్షుడైనటువంటి గోపాల్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో నేను కానీ, నాతో పాటు చుండూరావు గారు కానీ, బ్రహ్మానందరెడ్డి గారు కానీ, ఇంకా అనేక మంది నాయకులంతా కలిసి సంఘీభావంగా కలెక్టర్ గారికి ఈ దివ్యాంగులను వికలాంగులను తీసుకొని వీరు అనాదిగా పెన్షన్ పొందుతూ ఉంటే ఆ పెన్షన్ మీదే వీళ్ళ కుటుంబాలు ఆధారపడి బ్రతుకుతూ ఉంటే ఆ పెన్షన్ లేకపోతే మా గతి ఏందని ఆలోచిస్తున్న తరుణంలో పెన్షన్లు ఈరోజు ఒక్క ప్రకాశం జిల్లాలోనే 3,592 పెన్షన్లు తీసేశారంటే రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులైతే 1,00,000, మిగిలిన మొత్తం వికలాంగులకి దరిదాపు 5 లక్షలకు పైబడి ఈరోజు పెన్షన్లు తీయటం అనేది దారుణం అని చెప్పేసి ఈరోజు మీకు తెలియపరుస్తా ఉన్నా. ఒక విషయం, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 66 లక్షల పైగా పెన్షన్లు ఇస్తూ ఉంటే 5 లక్షల పైగా ఈరోజు పెన్షన్లు తీస్తే దివ్యాంగులు దగ్గర 1,00,000 పైగా పెన్షన్లు తీయటం అంటే ఇది ఎంత దారుణమని అడుగుతా ఉన్నా. ఏదో వంకలు చెప్తా ఉన్నారు. మీ మనసులో మీ హృదయంలో ఉన్నది డబ్బుల్ని ఆదా చేసి మీ దొంగ లెక్కల్లో చూపించాలనే తప్ప వికలాంగుల, దివ్యాంగుల, వృద్ధుల, వెధవరాంట అనే ఆలోచనే లేదు. జగన్మోహన్ రెడ్డి గారి గొప్ప పరిపాలనకు ఈరోజు మీ పరిపాలనకు తేడా కనిపిస్తూ ఉంది. వంకలు చెప్తా ఉన్నారు. ఏదో పరిపాలన, మీ పరిపాలనలో డాక్టర్ అనేవాడు టెస్టిమోనియల్గా గవర్నమెంట్ అపాయింట్ చేసిన అథారిటీ, ఆయన ఇచ్చిన సర్టిఫికేట్ అనేది రాజ్యాంగబద్ధంగా దానిని కరిశనలోకి చేసుకున్నటువంటి పరిస్థితిలోనే మీరు పెన్షన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఎందుకు తీస్తా ఉన్నారు? ఆ రోజు డాక్టర్ గారు ఇచ్చినటువంటి సర్టిఫికేట్లు పెన్షన్ పొందుతూ ఉంటే ఇప్పుడు ఎందుకు తీయాల్సి వచ్చిందో చెప్పని అడుగుతా ఉన్నా. నేను ఇంకొక విషయాన్ని అడుగుతా ఉన్నా. మీరు వచ్చిన తర్వాత ఒక్క కొత్త పెన్షన్ ఇచ్చారా చెప్పమని అడుగుతా ఉన్నా. ఎందుకు ఇయ్యలేకపోయారని అడుగుతా ఉన్నా. మీలో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి తత్వం ఈ పేదవారికి, ఈ కష్టాల్లో ఉన్నటువంటి వారికి, ఈ కాలు చేయలేనటువంటి గుడ్డి వారికి, వికలాంగులకు, వృద్ధులకు పెన్షన్లు ఇవ్వకూడదనే మీ ఆలోచనే తప్ప వేరొకటి లేదు. అందుకనే ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దివ్యాంగుల విభాగం ఈరోజు బ్రహ్మాండం వంటి అందరినీ కలుపుకొని వచ్చి కలెక్టర్ గారికి మెమరాండం ఇచ్చాం. కొన్ని అవాంతరాలు వచ్చినాయి, మాకు బాధేస్తూ ఉంది. మేము అడ్మినిస్ట్రేషన్లో పనిచేసాం, మేము పోలీస్ వ్యవస్థను పనిచేయించాం. కానీ దారుణంగా నలుగురినే తీసుకురండి, మేమేమి దొంగ పని చేయటం రావటం లేదే. దివ్యాంగుల తరపున అండగా ఉండాలన్న ఆలోచనతో వచ్చాము. మంచి మనసుతో మమ్మల్ని కలెక్టర్ గారి దగ్గరికి తీసుకుని వెళ్ళి మా రిప్రజెంటేషన్ ఇచ్చి మా వారి ఈ పిల్ల కడుపులో పేగులు తీసేశారు. ఈ పిల్ల పెన్షన్ తీసేస్తే ఇతను నడవలేని పరిస్థితి, పట్టుకు తీసుకురావాలి. ఇతను పెన్షన్ తీసేస్తే ఇలాంటి వాళ్ళ పెన్షన్లు తీయటం అనేది దారుణమని తెలియపరుస్తూ, ఇకనైనా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇచ్చిన ప్రతి పెన్షను మరలా వచ్చే విధంగా, కొత్తగా పెన్షన్లు ఇవ్వమని మనసు తెచ్చుకోమని, రాష్ట్ర ప్రజలను మోసం చేయొద్దని, వికలాంగులకు అండగా ఉండమని మీ ద్వారా ప్రభుత్వానికి తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను.